ఆద్య నా ప్రాణం నన్ను వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రాణాలతో ఉండి ఏం లాభం అని శ్రీను నిజంగానే పురుగుల మందు డబ్బా తీసుకొని తాగబోతూ ఉంటాడు. అప్పుడే సరిగ్గా జానకి అక్కడికి వచ్చి శ్రీను చేతిలో ఉన్న ఆ డబ్బాని విసిరి కొడుతుంది. సీనయ్య ఏం చేస్తున్నావు అని నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్య నన్ను వదలండి అత్తయ్య, నా ప్రాణం నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రాణాలతో ఉండి ఏం లాభం అత్తయ్య, నేను ఆ విషం తాగి చచ్చిపోవాలత్తయ్య అని కింద పడిన ఆ విషం డబ్బాని మళ్ళీ చేతిలోకి తీసుకుంటూ ఉంటాడు. జానకి బలవంతంగా సీనయ్య నేను చెప్పేది విను, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమైందా, నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని జానకి ఆ పురుగుల మందు డబ్బాని శ్రీను తీసుకోకుండా అడ్డుపడుతూ అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది. లేదత్తయ్య, నన్ను ఆద్య వద్దనుకొని వెళ్ళిపోయిందత్తయ్య, నన్ను చావనివ్వండత్తయ్య అని నేను చివరికి ప్రాణాలు పోతాయి, నేను చచ్చిపోతానని చెప్పినా కూడా నేను అవసరం లేదంటూ, నేను కట్టిన తాళిని నా బంధం అవసరం లేదంటూ వెళ్ళిపోయిందత్తయ్య, వెళ్ళిపోయింది అని శ్రీను చాలా ఏడుస్తూ బాధపడుతూ జానకితో చెప్తూ ఉంటాడు. ఏంటి సీనయ్య అని జానకి అడుగుతూ ఉంటే అవునత్తయ్య అంటూ శ్రీను కాళ్ళు పట్టుకొని మరీ ఏడుస్తూ ఉంటాడు. ఏంటి సీనయ్య చిన్నపిల్లల్లా ఏడుస్తున్నావు అని జానకి అంటూ ఉంటుంది. అవునత్తయ్య, ఆద్య లేనప్పుడు నేను బ్రతకలేనత్తయ్య, ప్రాణాలతో ఉండి ఆ బాధను నేను భరించలేనత్తయ్య, అందుకే నేను చచ్చిపోదామనుకుంటున్నాను. నేను చచ్చిపోయాననుకో అప్పుడు మా ఇద్దరికి విడాకులు ఇప్పించారన్న చెడ్డ పేరు కూడా మీ ఇద్దరికి రాదు కదా మామయ్యకి, నీకు అందుకే చచ్చిపోనివ్వత్తయ్య అని ఏడుస్తూ ఉంటాడు. అయ్యో సీనయ్య అలా మాట్లాడతావేంటి సీనయ్య, ప్రాణాలంటే అంత తేలిగ్గా ఉందా నీకు, నేను చెప్పేది వినాలి కదా అని జానకి చెప్తూ ఉంటుంది. అత్తయ్య ఆద్య లేని బ్రతుకు నాకు అవసరం లేదత్తయ్య, విడాకుల పేపర్స్ మీద మీరు సంతకం పెట్టించేసి ఇక విడాకులు ఇప్పిస్తామని చెప్పారు, ఆద్య కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది, ఇంకేంటత్తయ్య నువ్వు చెప్పేది నేను వినేది, ఆద్య లేని జీవితం నాకు అవసరం లేదు అని శ్రీను గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు.